వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకి బీజేపీ నాయకత్వం అభ్యర్థుల్ని ప్రకటించింది. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి సి అంజిరెడ్డిని, ఉపాధ్యాయుల స్థానానికి మల్క కొమురాయిని అభ్యర్థులుగా ప్రకటిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముందు నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఏ ఎన్నికలొచ్చినా అందులో పోటీ చేయాలని, సత్తా చాటాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని, 2 టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించేసి పైచేయి సాధించవచ్చన్న అంచనాతో బీజేపీ ఉంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాల్ని బీజేపీ పాటించినట్టుగా చూడొచ్చు. రెడ్డి సామాజిక వర్గానికి 2 స్థానాలు కేటాయించగా ఒక బీసీకి సీటిచ్చిన పరిస్థితి ఉంది. 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక స్థానాన్ని బీసీలకి, మరొక స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ పెద్దలు సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయినట్టు తెలుస్తోంది. ఈ 3 స్థానాల్లో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడింటిలో కనీసం 2 స్థానాల్లో బీజేపీ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. గెలుపు సాధించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ల పట్ల గత ప్రభుత్వం చేసిన విధానాలు, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది. అలాగే టీచర్స్ పక్షాన పోరాడాలని నిర్ణయించుకుంది. గతంలో టీచర్స్ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డిని గెలిపించుకుంది బీజేపీ. ముఖ్యంగా 317 జీవోకి సంబంధించి టీచర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారి పక్షాన పోరాడడం ద్వారా టీచర్స్ ఎమ్మెల్సీ సీట్లని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన ఇప్పటికే బీజేవైఎం నేతలు పోరాడుతున్నారు. తద్వారా గ్రాడ్యుయేట్ల ఓట్లని అట్రాక్ట్ చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లని ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకి చేరువ కావచ్చనే ఆలోచనతో పార్టీ నేతలున్నారు. మరి ఏ మేరకు బీజేపీ నాయకులు అనుకున్న లక్ష్యాల్ని చేరుకుంటారో చూడాలి.